హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి-ఆర్ట్స్&క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ మేము ఇచ్చే గివ్అవేస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగు పై క్లాత్ రెండు కలిపి పెట్టాను. ఇది మోడల్ చేసుకోవడానికి. లూజు 11, పొడవ 14.5. లూజు 11 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5. మెడదింపు మనకు 9 అంగుళాలు కావలిస్తే 10 అంగుళాలు మాత్రం పెట్టుకోవాలి. ఇంకో అంగుళం ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. మెడ అయితే ఇలా వంపు తీసుకోవాలి. ఇలా తీసుకుని ఎందుకు ఎగస్ట్రా ఇవ్వాలంటే ఇలా పైకి వస్తుంది అన్నమాట. అందుకని ఎగస్ట్రా ఇవ్వాలి. మనకు కావాల్సినంత కాకుండా ఎక్స్ట్రా ఎందుకు ఇక్కడికి వచ్చి పైకి వస్తుంది రౌండ్. మనకి ఇక్కడికి నెక్క కావాలి, ఇక్కడికి పెట్టుకుని పైకి ఇచ్చేస్తే ఏమవుతుంది, ఈ మధ్య భాగం పెరిగిపోద్ది. అందుకని ఒక అంగుళం కిందకి అనేది ఇచ్చుకోవాలి. ఉన్న నెక్క కన్నా అంగుళం కిందకి తీసుకోవాలి. ఇంకా దీనికి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడికి ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో వేసే కలరు మనకి ఇష్టమైతే ఈ కలరే తీసుకోవచ్చు. మనకి శారీ కలర్ వేసుకోవాలి అనుకుంటే ఈ కలర్ కూడా తీసుకోవచ్చు. మనం శారీ కలరు ఈ కలర్ ఉంది, ఈ కలర్ వేసుకుందాం. ఈ సైజులో బకరం తీసుకోవాలి. దీని మీద కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఈ సైడ్ మాత్రమే ఎక్స్ట్రా ఉంచి, ఇక్కడ ఈ పొడుగు అక్కర్లేదు, ఈ సైడు ఎక్స్ట్రా ఉంచుకొని ఇదే షేపులో బకరం అనేది తీసుకోవాలి. ఆ బకరం తీసుకుని తర్వాత ఈ క్లాత్ కూడా తీసుకోవాలి. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా మధ్యలో ఓపెన్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ గోటు వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే లైనింగ్ ఇది కలిపి యాడ్ చేసేసుకోవాలి. లైనింగ్ కలిపి యాడ్ చేసేసుకుందాం. ఒక అంగుళం ముక్క తీసుకుని వన్ సైడ్ అంచు కుట్టుకోవాలి. కుట్టుకుని గోటు వేసుకోవాలి. ఓకే, ఇలా గోటు వేసుకున్న తర్వాత ఇటు ఎలా వేసుకున్నామో ఇటు కూడా ఇంకో పార్ట్ కూడా అలాగే గోటు వేసుకోవాలి. ఓకే,
ఇప్పుడు మధ్య ముక్క ఉంది కదా, ఈ మధ్య ముక్కని తీసుకున్నాం కదా, ఈ మధ్య ముక్కని అలా ఈ మధ్య ముక్క దీని మీద పెట్టుకుని ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇటు ఇటు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. తీసుకుని ఈ మధ్యలో బకరం పెట్టుకోవాలి. బకరం పెట్టుకోవచ్చు, బకరం దొరకకపోతే దళసర క్లాత్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. లేదు ఎక్కువ క్లాత్ ఉంటే దీన్నే 2-3 మడతల కింద వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ కూడా తీసుకోవాలి. ఇది ఒక 3 అంగుళాల క్లాత్ తీసుకోవాలి. ఒక 3 కానీ 3.5 కానీ తీసుకోవాలి. తీసుకొని ఇదేమో ఒక 2.5 తీసుకోవచ్చు. దీనికి ఒక అంగుళం డిఫరెంట్లో తీసుకుని ఇలా మొగ్గలు కుట్టుకోవాలి. ఇలా ఒక 4 తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడిది సెంటర్ చూసుకుని ఇలా సెంటర్ చూసుకోవాలి. సెంటర్ చూసుకుని చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే ఇది కూడా సెంటర్ చూసుకుని ఆ సెంటర్కి ఇదే షేప్లో కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది అది పెట్టుకుని ఇప్పుడు కిందనే కోట్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ
చిన్ని చిన్ని పూసలు అవి కుట్టుకోవచ్చు. మధ్యలో ఒక స్టోన్ ప్యాచ్ ఏమైనా ఉంటే పెద్దది వేసుకోవచ్చు. లేదు కావాలనుకుంటే అవి ఏమి అక్కర్లేదు అనుకుంటే ఇలా కూడా ఉంచేసుకుని ఇక్కడ మాత్రం పూసలు అనేవి కుట్టుకోవాలి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.